అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో, ఏమేం డ్యూటీ ఉంటుందో, ఏమేం పనులు ఉంటాయో అన్నీ ఈ వ్లాగ్లో అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేస్తా అంటే పిల్లలు స్కూల్కి పోగానే ముందు చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతా. చాయ్ తాగేటప్పుడు నేను కొంచెం బయట కూర్చొని తాగుతాను. ఎందుకంటే మంచిగా వ్యూ పాయింట్ ఇట్లా వెనుక చెట్లు, మళ్ళీ రోడ్డు ముంగట తులసి చెట్టు చూసుకుంటా ప్రశాంతంగా చాయ్ని ఆస్వాదించుకుంటా చాయ్ తాగుతా. ఎందుకంటే ఇప్పటిదాకా పిల్లలని స్కూల్ పంపించే హడావిడిలో ఉంటాం కదా, టిఫిన్ బాక్సు, మళ్ళీ వంట చేసుడు, ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ పనులు అయిపోగానే కొద్దిసేపు చాయ్ తాగి మనసు రిలాక్స్గా ఉంచుకున్నాక అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక వాతావరణం చూడండి ఎట్లుంది. ఇదండి అసలు పోతే ఫుల్ స్కూల్కి పోగానే ఇదే పని ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, పిల్లలు అన్నాక ఎట్లయినా వర్క్ ఉంటుంది కాబట్టి తప్పదు మనకు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినాకనే ఈ వర్క్ అంతా చేసుకుంటా. ఒక్కరోజు అయితే కాదండి, ఇదైతే 2 రోజుల చెత్త. ఏంటంటే డైలీ నేను ఎంత చదివినా మళ్ళీ మన పిల్లలు ఒక్క దగ్గర ఉన్న వస్తువు తీసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టరు. అందరి ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుండొచ్చు, నాకు కూడా ఇంతే. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంత చదివినా కానీ మళ్ళీ స్కూల్కి టైంకి ఇంటికి వచ్చినాక ఈ నెక్స్ట్ డే సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినా కదా ఎట్లుందో చెత్త అట్లనే పెడతారు. అంతేగాని మనం అనుకున్నట్టు ఒక 1 వీక్ వరకు నీట్గా ఉంటే బాగుంటుందని అయితే అస్సలు ఉండదు. నాకైతే అస్సలు కుదరదండి. చూస్తున్నారు కదా, అందులో నేను కూడా ఒక కారణమే, నేను కూడా చెత్త చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ మన ఏమంటారు షాప్ సామాన్లు. సో ఇవి కూడా నేను వీడియోస్ కోసం తీసి చూపెట్టేటప్పుడు కూడా చదువుకుందామనే టైం వరకు పిల్లలు వచ్చేస్తారు. ఇంకా సరే వాళ్ళ కోసం మొత్తం అన్నీ రెడీ, వంట ప్లస్ అన్నీ రెడీ చేస్తా అనేసరికి ఇవి మర్చిపోతాను నేను. కాబట్టి ఈ వర్క్ కూడా అట్లనే ఉండిపోతుంది. ఇంకా అందుకే ఏం చేస్తా అంటే ఏదన్నా ఒక రోజు పెట్టుకుంటా, 2 డేస్కి ఒకసారి కంపల్సరీ చదువుకుంటా ఇల్లంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు స్కూల్కి పోయినారు కాబట్టి మొత్తం దుమ్ము బూజుతో సహా మొత్తం క్లీన్ చేసేసుకుంటా. అసలు అంటే వచ్చేసి చుట్టుపక్కల ఇల్లు లేవు సరిగ్గా, కాబట్టి నాకు తెలిసి మెయిన్ రోడ్కే ఇల్లు ఉంది కాబట్టి ఫుల్ దుమ్ము వస్తుంది. ఈ దుమ్ము వల్ల నాకైతే పెద్ద టెన్షన్. అసలు ఎంత అంటే పెద్ద బాధ. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఊరికి ఇట్లా దుమ్ము జమ అయితే ఎవరికి టైం దొరుకుతుంది ఊరికే దుమ్ము దులపాలంటే? నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బుక్స్ సెల్ఫ్స్ ఎంత గందరగోళంగా ఉన్నాయో. అసలు ఎంత గందరగోళం అంటే అంత గందరగోళం. ఒక్క దగ్గర తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టరు. నేనే ఓకేలే, పిల్లలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, ఎంత చెప్పినా వాళ్ళకు అర్థమైనా కొన్ని చేస్తారు, కొన్ని చెయ్యరు. వాళ్ళు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి చదువుకొని హోంవర్క్ చేసుకొని వస్తారు. వాళ్ళ మీద ఎందుకు కోపం పడుడు అని నేనే కొద్దిసేపు కూర్చొని టైం తీసుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక నాకైతే మెయిన్ వర్క్ అంటే పిల్లలు వచ్చేసరికి ఇల్లు నీట్ ఉండాలి, ప్లస్ వాళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళ బుక్స్ అంతా గందరగోళం ఉంటే ఒక్కొక్క బుక్ మొత్తం క్లాత్తో తుడుచుకుంటా చదువుతున్నా. ఎందుకంటే ముందు చెప్పినా కదా, మా సైడ్ బాగా దుమ్ము వస్తుంది కాబట్టి డస్ట్ ఎలర్జీ అయితే పిల్లలకు మళ్ళీ ఇబ్బంది, సిక్ అవుతారని నేను నీట్గా ఒక్కొక్క క్లాత్తో మొత్తం ఒక్కొక్క బుక్ పేపర్తో సహా తుడుచుకుంటా చదువుకుంటున్నా. ఆ టైంలో మనకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉండాలి, ఇదంతా పని ఉంది అని స్ట్రెస్గా ఫీల్ కావద్దంటే ఇట్లా పాటలు పెట్టుకోవాలి మెయిన్. నాకైతే ఇట్లా పాటలు పెట్టుకున్నా అంటే నిజంగా చెప్తున్నా, మైండ్ అంతా ఒక మంచి ఆలోచనలకు పోతుంది. మన పనే కదా అని తొందరగా అయిపోతుంది. అసలు పిల్లలు వచ్చేసరికి వర్క్ అంతా క్లీన్ చేసేసుకుంటా నేను. వాళ్ళు వచ్చినాక వాళ్ళకు ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేస్తా. సేమ్ హౌస్ వైఫ్ లైఫ్ అంటే డైలీ రొటీన్ అంటే ఇంతే ఉంటుంది కదా, మీకు కూడా ఇంతే ఉంటుందా? ఇలానే ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి, ఓకేనా? సేమ్ ఇదే నా రొటీన్ లైఫ్ అండి. ఈ టైంలో చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఇలా పాటలు పెట్టుకొని మైండ్ రిలాక్స్ చేసుకున్నాడే మన హ్యాపీనెస్ కావచ్చు. నేనైతే ఇట్లా పాటలు పెట్టుకొని రిలాక్స్ అవుతా.
ఇప్పుడైతే ఎంత చెత్త వెళ్ళింది చూసినారా, మొత్తం ఆ సెల్ఫ్లలోకైనా చూస్తే ఏర్పడదు కానీ మొత్తం కంపు ఉంది అదంతా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కూడా ఇలానే డైలీ రొటీన్ ఉంటుందంటే ఎస్ అని చెప్పండి. ఓకేనా, మళ్ళీ మంచి వీడియో మంచి వ్లాగ్తోని మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి. ఇదండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయింది. అప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్ అయిపోయిందో హాల్. పిల్లలు వచ్చినాక వావ్ మమ్మీ సూపర్ ఉంది అని అంటారు. మళ్ళీ 2 days అయినాక అంతే ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.